అందరికీ మన్నత. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండింతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనం. ద లార్డ్ రీస్టోర్డ్ హిమ్ fortunes and gave him twice as much as he had before. జాబ్ చాప్టర్ 42 verse 10. ఈ రోజుకు గాను దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగంను బట్టి ధ్యానించుకుందాము. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము పోగొట్టుకున్న ప్రతి వాటిని దేవుడు మనకు తిరిగి ఇవ్వగలడు. అది కూడాను సాధారణంగా కాదండి, రెండింతలుగా దాన్ని ఆశీర్వదించి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు నీ హృదయంలో నీ ఆనందము కోల్పోయిన స్థితిలో ఉండవచ్చు, కృంగిపోయిన స్థితిలో ఉండవచ్చు. ఉద్యోగం పోయిన వ్యక్తిగా, బిజినెస్లో లాస్ అయిన వ్యక్తిగా, నీవు పూర్వం ఉండి కోల్పోయి ఈరోజు దీన స్థితిలో ఉన్నావో, దేవుడు వాటన్నిటినీ నీకు రెండింతలుగా చేయబోతున్నాడు. యోబు భక్తుడు తనకున్న కోల్పోయిన వ్యక్తిగా ఉన్నాడండి. యోబు ఎంతో సంపన్నుడిగా అంతకు ముందు ఉండేవాడు, ఎంతో ఆరోగ్యంగా ఉండేవాడు, కుటుంబముతో కలిసి సంతోషంగా జీవిస్తూ ఉండేవాడు. కానీ సమస్తమును కోల్పోయిన యోబు దుఃఖ స్థితిలో ఉన్నాడు. హృదయంలో నెమ్మది లేదు, శాంతి సమాధానము లేదు. బాధ, నిరుత్సాహము, వేదనతో యోబు జీవిస్తుంటే, యోబును దగ్గరుండి చూస్తున్న వారంతా అతని పని అయిపోయిందని అనుకుంటుంటే, దేవుడు యోబు జీవితంలో అద్భుతం చేశాడండి. అతను కోల్పోయిన సమస్తమును అతనికి ఇచ్చాడు. యోబు ఒకంత కోల్పోతే దేవుడు రెండింతలుగా ఇచ్చాడు. ఈరోజు నిన్ను చూసి అనేకులు బహుశా అనుకుంటూ ఉండవచ్చు, నీ పని అయిపోయిందని, నీవిక మారవని, నీవిక పైకి ఎదగవని, నీవిక కోలుకోలేవని, నీ కుటుంబము మారదని, నీ బ్రతుకు మారదని. కానీ దేవుడు చెప్తున్నాడు, నిన్ను కూడా యోబు వలె రెండింతలుగా ఆశీర్వదిస్తాను అని. నీవు ఏవైతే ఈరోజు కోల్పోయి దుఃఖ స్థితిలో ఉన్నావో, నీ శత్రువులు, నీ విరోధులు ఏ విషయంలో అయితే నిన్ను పడేశారో, అపవాది నిన్ను ఏ విషయంలో ఎదగనివ్వకుండా అడ్డుపడ్డాడో, వాటన్నిటిలో దేవుడు రెండింతలుగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నీ శత్రువుల ఆశలను, నీ విరోధుల ఆలోచనలను అన్నిటినీ భంగపరచబోతున్నాడండి. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ యొక్క క్షేమ స్థితి మరలా రావటానికి కారణం మనం చూస్తే వాక్యంలో ఇలా రాయబడి ఉన్నది. యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి క్షేమస్థితిని మరలా దయచేశాడు అని. ఒక గొప్ప స్థితిలో ఉన్న యోబు ఉన్న పాటున సర్వము కోల్పోగా, ఏ దిక్కులేని అనాథగా అతను ఉంటుండగా, ఏ ఒక్కరూ అతన్ని చేరతీయటానికి రాలేదండి. ఏ ఒక్కరు నేనున్నాను, నీవు బాధపడకు అని ఓదార్చలేదండి. పైగా లేనిపోని మాటలతో యోబును నిందించారు. కొందరు దూషించారు, మరికొందరేమో వారికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. స్నేహితుల సైతము యోబు ఏదో తప్పు చేశాడన్నట్లుగా మాట్లాడారు. అయితే యోబు ఏ ఒక్కరిని నిందించలేదు. తనకి విరోధముగా మాట్లాడిన వారిని తిరిగి ఏదో ఒక మాట అని బాధ పెట్టలేదు. మీకు వస్తే తెలుస్తుంది నా సమస్య, మీకు ఏదో ఒక రోజు ఇలాంటి గతి పడుతుందని శాపనార్థాలు కూడా పెట్టలేదండి. కానీ అందరినీ క్షమించాడు. తన విరోధులను, శత్రువులను, తన వ్యతిరేకులను క్షమించాడు. అందరినీ క్షమిస్తూ వచ్చాడు. దేవుని కొరకు నిందలు భరించాడు, అవమానాలను సహించాడండి. ఆయన నా నమ్మకమైన దేవుడు, ఆయన ఎప్పుడూ నా విషయంలో అన్యాయం చేయడు అని దేవునిపైనే ఆధారపడ్డాడు. తనకు విరోధముగా మాట్లాడిన తన యొక్క స్నేహితులను దేవుడు శిక్షించకుండా వారి కొరకు ప్రార్థించాడు. అప్పుడు యోబు తాను పోగొట్టుకున్నది సమస్తమును రెండింతలుగా పొందుకున్నాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు ఉన్న స్థితిని బట్టి నీ విషయంలో కూడా అనేకులు బహుశా యోబు వలె నిన్ను నిందిస్తున్నారేమో, నిన్ను బాధ పెడుతున్నారేమో, నిన్ను అవమానాలకు గురి చేస్తున్నారేమో.
అయితే వారిని బట్టి, వారి మాటలను బట్టి నీవు ఆయాసపడకు, వారిని తిరిగి ఏమీ అనకు. దేవుని కోసం అవన్నీ భరించు, దేవుని కోసం అవన్నీ సహించు. ఎందుకో తెలుసా, దేవుడు నీకు కలిగిన ప్రతి అవమానమును ఆశీర్వాదముగా మార్చబోతున్నాడు గనుక అందరినీ క్షమించు, వారి గురించి ప్రార్థించు. ఖచ్చితంగా నీవు కూడా నీవు కోల్పోయిన అనుకున్న ప్రతి వాటిని పొందుకుంటావు. నీ యొక్క ఆరోగ్యము, కుటుంబము, కష్టార్జితము, హృదయ ఆనందము అన్నీ కూడా నీవు రెండిందులుగా పొందుకుంటావండి. నిన్ను నిందించిన వారే, నిన్ను బాధపరిచిన వారే ఆశ్చర్యపడేలాగా, నిన్ను అవమానపరిచినందుకు సిగ్గుపడేలాగా దేవుడు ఈ లోకంలో నిన్ను నిలబెడతాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలను దీవించి మన హృదయంలో ఫలింపచేయునుగాక. వాక్య భాగంను బట్టి ప్రార్థించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడ ఘనమైన తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు ప్రభా. నజరేయుడైన యేసు, ఈ విధంగా ప్రభా యేసయ్య మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టారు. స్తోత్రములు తండ్రి. ఇచ్చిన గొప్ప వాగ్దానం కొరకు స్తోత్రములు తండ్రి. అవును యేసయ్య, మా జీవితంలో ఉన్న లోటుపాట్లు ఏంటో మీరు ఎరిగి ఉన్నారు. ఎంతోమంది నిందిస్తున్నారు తండ్రి, ఎంతోమంది హేళన చేస్తున్నారు ప్రభా. యేసయ్య, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ దుఃఖిస్తూ ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రేయర్ చేస్తున్నాను తండ్రి. ప్రభా, ఏ విధంగా అయితే యోబు గారిని నా ప్రభా తండ్రి రెండింతలుగా ఆశీర్వదించారో ప్రభా, ఈ బిడ్డలందరినీ కూడా నా ప్రభా ఎవరైతే యేసయ్య బాధపడుచున్నారో తండ్రి, మీ కొరకు నా ప్రభా ఎదురు చూస్తున్నారో, మొరపెట్టుచున్నారో తండ్రి, వారందరి కొరకు ప్రార్థన చేయించున్నాం. వారిని దీవించుమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.